ఏంటి ప్రసాదం పెడుతున్నావు? నీకేమని చెప్పారో చెప్పు ఇది ఇస్తున్నప్పుడు. నీకనే చెప్పారు ఏదన్నా హాఫ్ హాఫే కదా. హాఫ్ ఆఫ్ కాదు, ఇప్పుడు నేను 1.5. ఏంటి పిల్ల సున్నుండలు పట్టుకొని ఊరిస్తుంది అందరినీ అనుకుంటున్నారు కదా. ఇది మేము వైజాగ్ వచ్చే ముందు రోజు అన్నమాట. మీ అందరికీ తెలుసు నేను వర్కింగ్ అని. అండ్ 8 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ అలోన్ హ్యాండిల్ చేశాను. బట్ అది ఫిజికలీ మాత్రమే. పెద్దవాళ్ళు అంటారు కదా, మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న వేస్ట్ అని. చెన్నైలో నా 3 pillars ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎవరంటే, ఒకటి నా హస్బెండ్ జగదీష్, 2 మా డాక్టర్, అండ్ 3rd మా ఆంటీ. ఏంటి పక్కింటి ఆంటీకి ఇంత క్రెడిట్ ఇస్తుంది అనుకుంటున్నారా? నేను ఆఫీస్ కి కరెక్ట్ గా టైం కి వెళ్ళి వస్తున్నానో లేదో, ఏం తింటున్నానో, ఏ మనసులో ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి, ఎవ్రీ టైం హాస్పిటల్ విజిట్ కి వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ ఎలా ఉంది, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మా ఆంటీ చాలా పర్టికులర్ గా పట్టించుకునే వాళ్ళు. సొంత వాళ్ళే మనకెందుకులే అనుకునే రోజులు ఇవి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆంటీకి తెలుగు రాదు, నాకు తమిళ రాదు. ఇప్పుడు చెప్పండి, నేను లక్కీ కాదంటారా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.